సో నా పేరు కోటేశ్వరరావు అండి, అంబాసిడర్ ఫ్రమ్ హైదరాబాద్. సో సెషన్ స్టార్ట్ చేసే ముందు ఈరోజు ఒక గ్రేట్ లీడర్ని ఇన్వైట్ చేయబోతున్నా. సో ఒక డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసి ఫార్మసీ షాప్ రన్ చేసుకుంటూ ఐఎంసీని స్టార్ట్ చేసి ఐఎంసీ కూడా ఒక అవుట్లెట్ రూపంలో స్టార్ట్ చేసి ఎంతో మందికి ఇన్స్పైర్ అవుతుంటే ఉమెన్. సో అంత ఆషామాషి కాదు, ఎందుకంటే ఉమెన్ అంటేనే చాలా రోల్స్ ఉంటాయి. ఒక హౌస్ వైఫ్ గా ఉంటూ ఒక షాప్ రన్ చేసుకుంటూ ఫార్మా షాప్ రన్ చేసుకుంటూ ఆయుర్వేదం మీద ఉన్న ప్రేమతో మన ఆయుర్వేద షాప్ కూడా రన్ చేసుకుంటూ ఈరోజు రూబీ స్టార్ అయినటువంటి మన దివ్య గారిని ఇన్వైట్ చేస్తున్నా ఫ్రమ్ అమలాపురం. వెల్కమ్ మేడం, నౌ స్టేజ్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ ఐఎంసీ ఫ్యామిలీ మెంబర్స్. నా పేరు ఆల్రెడీ చెప్పారండి. వాయిస్ ఈస్ క్లియర్ సార్? క్లియర్ మేడం, క్లియర్. ఓకే, థ్యాంక్ యూ. ప్రజెంట్ నేను ముఖ్యంగా ముందుగా తెలియజేసుకోవాల్సింది నా తల్లిదండ్రులకండి. నాకు జన్మనిచ్చి ఈ రోజు మీ ముందు ఎలా నిలబెట్టడానికి కారణభూతులైన వాళ్ళకి ఎప్పుడు నేను కృతజ్ఞురాలై ఉంటానండి. అదేవిధంగా నా లైన్ ఆఫ్ స్పాన్సర్స్ ఈ రోజు మీ ముందు ఇలా మాట్లాడడానికి మెయిన్ కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎస్ఆర్ సార్ అండి. ఆయన టీచింగ్ మేము వింటూ, ఆయన బోధలో మేము నడుస్తూ ప్రతి ఒక్కటి నేర్చుకుంటూ ముందుకెళ్తున్నామండి. అదే థ్యాంక్ యూ సో మచ్ ఎంఎస్ఆర్ సార్. అదేవిధంగా ఖాన్ సార్ అండి. ఖాన్ గారిని నేను లైవ్ లో మీటింగ్స్ వింటూ ఆయన దగ్గర ప్రతి ఒక్క విషయాన్ని నేర్చుకుంటూ ఈ డెమోస్ ఎలా చేయాలి అవన్నీ కూడా నేను నేర్చుకోవడం జరిగిందండి. అదేవిధంగా ఎనీ డౌట్, ఏ టైంలో ఏ డౌట్ వచ్చినా సార్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటారండి. థ్యాంక్ యూ ఖాన్జీ, థ్యాంక్ యూ సో మచ్ అండి. అదేవిధంగా నా అంబాసిడర్ సార్ అయినటువంటి విశ్వనాథ్ సార్, ఈ రోజు మీ ముందు ఇలా జూమ్ లో నేను మాట్లాడగలుగుతున్నానంటే నా పేరు ఆయన జూమ్ లిస్ట్ లో ఇవ్వడం వల్ల నేను మీ ముందుకు రావడం జరిగిందండి. థ్యాంక్ యూ విశ్వనాథ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేవిధంగా నా చైర్మన్ స్టార్ లక్ష్మణ్ రావు గారు. ఫ్రెండ్స్, మన అప్లైనర్స్ ని ఎప్పుడూ కూడా మనం మర్చిపోకూడదు. ఎందుకంటే వాళ్ళ నుండి మనం ప్రతి హెల్ప్ పొందినప్పుడు మన గ్రాటిట్యూడ్ అనేది తెలియచేయాలి. కాబట్టి లక్ష్మణ్ సార్, ఈయన నాకు నా తండ్రి తర్వాత తండ్రి లాంటి ఆయనండి. ప్రతి విషయంలోనూ ఆయన హెల్ప్ లేకుండా నేను ఏది చేయలేను. థ్యాంక్ యూ లక్ష్మణ్ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అదేవిధంగా నన్ను జాయిన్ చేసింది మా డాడీ అండి. డాడీ, థ్యాంక్ యూ సో మచ్, ఎంత మంచి ప్లాట్ఫామ్ నాకు ఇచ్చినందుకు. ముఖ్యంగా ఒక లేడీ మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారంటే ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్ కదండి. అదేవిధంగా నా హస్బెండ్ ఈ రోజు మీ ముందు నుంచుని నేను మీ కూర్చుని మాట్లాడడానికి మెయిన్ రీజన్ లేడీస్కి ఏంటండి, హస్బెండ్ సపోర్ట్ 100% ఉండాలి. అస్తమానం మా రాబర్ట్ భయ్య అంటారు జోడెట్ల బండి అని. ఇది 100% ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయి చేసే బిజినెస్ ఫ్రెండ్స్. అదేవిధంగా నా హస్బెండ్ ఏదైతే ఉన్నారో ఆయన ఎప్పుడూ కూడా ప్రతి నిమిషం నాకు హెల్ప్ చేస్తూ, ఏ విధమైన హెల్ప్ కావాలైనా ఆయన ఇస్తూ, అదేవిధంగా నేను ఒక మీటింగ్కి వెళ్ళాలన్నా దేనికి వెళ్ళాలన్నా ఆయన సపోర్ట్ లేనిది నేను వెళ్ళలేను కదండి. నేర్చుకోవడానికి కూడా ఛాన్స్ ఉండదు. నా హస్బెండ్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీవారు. అదేవిధంగా నా ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ అండి. నా పిల్లలిద్దరూ కూడా నాకు చాలా సపోర్టివ్గా ఉంటారు. మీటింగ్స్ వినడానికే కాదు, నేను నేర్చుకోవడానికి కూడా. ఇప్పుడు ఈ టెక్నాలజీ అంతా నాకు యాక్చువల్లీ చెప్పాలంటే రాదు. మా పిల్లల హెల్ప్ లేనిదే నేను ఇలా కూడా ఏమీ చేయలేను అనమాట అండి. థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్యామిలీ, థ్యాంక్ యూ అండి. అదేవిధంగా ముఖ్యంగా నేను ఈ ప్లాట్ఫామ్లో ఉండి, అంటే యాజ్ ఏ బిజినెస్ ఫీల్డ్లో ఉంటూ మన ఐఎంసీ ఫ్యామిలీని యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే హెల్త్ ఫ్రెండ్స్. హెల్త్ ప్రతి ఒక్కరికి అవసరమే కదా. నా హెల్త్ ఎలా ఉన్నా, యాక్చువల్లీ నేను హెల్తీగానే ఉన్నాను. మా మదర్ మెయిన్, ఆవిడ హెల్త్ చాలా పాడైపోయింది అనమాట అండి. ఆవిడ నర్వస్ వీక్నెస్ వచ్చేసి అసలు ఏ పని చేసుకోలేని పరిస్థితుల్లో మా నాన్నగారికి ఎవరో చెప్తే ఐఎంసీ ఫ్యామిలీలోకి వెళ్ళి ఆయన మెడిసిన్ తీసుకొచ్చారండి. ఫస్ట్ మెడిసిన్ తీసుకొచ్చారు. ఆ మెడిసిన్ తీసుకొచ్చినప్పుడు నేను అన్నాను, డాడీ ఇలా చాలా మంది ఉంటాయి, చాలా చాలా చెప్తారు, అవన్నీ మీరు నమ్మేస్తున్నారా అని అన్నానండి ఫస్ట్ డే 1లో. అంటే లేదమ్మా, నాకు నమ్మకం కలిగింది, వాళ్ళు డెమోస్ అవి చేసి చూపించారు, నాకు నమ్మకం కలిగింది, నా అమ్మకి తగ్గితే అప్పుడు చూద్దాం అనేసి అన్నారండి మా నాన్నగారు. అదే విషయంలో మా అమ్మగారు 2-3 మంత్స్ కంటిన్యూస్ గా 2-3 మంత్స్ యూజ్ చేయడం జరిగిందండి మా అమ్మగారు. అలా యూజ్ చేయడం వల్ల మా అమ్మ చాలా హెల్దీగా మారారు, చాలా యాక్టివ్ అయ్యారు. అప్పుడు నేను బిలీవ్ చేశాను. అదే విషయాన్ని నేను మా అమ్మలా ఉన్న చాలా మంది
చెప్తే ఆ బ్లెస్సింగ్ ఊరికే పోదు, చాలా హెల్ప్ చేస్తుందని నమ్మి నేను డే 1 నుంచి ఇప్పటి వరకు ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా చాలా అంటే ఏం సాధించేశారంటే కాదు, కానీ నేను ప్రతి ఒక్కరికి చెప్పడంలో మాత్రం ఒక అడుగు ముందే ఉన్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాది బిజినెస్ ఫీల్డ్ కాబట్టి ప్రతి ఒక్కరికి నా దగ్గరికి ఏ ఒక్క హెల్త్ ప్రాబ్లం మీద వచ్చినా ఫస్ట్ నేను ఒక ప్రిఫరెన్స్ ఆయుర్వేదానికి ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ప్లస్ వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, ఆ బ్లెస్సింగ్ నా పిల్లలకు కూడా చాలా హెల్ప్ చేస్తుందనే ఉద్దేశంలో. అసలు ఇందులో ఎంత పొటెన్షియాలిటీ ఉంది, ప్రొడక్ట్ యొక్క పొటెన్షియాలిటీ కూడా మనకు తెలియాలి కదండి. అదే మీకు తెలియచేసే చెప్తానండి. తెలియచేయడానికి నేను ఒక డెమో చేస్తాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు చూడండి సార్. విజిబుల్ సార్? గ్లాసెస్ క్లియర్ గా కనిపిస్తున్నాయండి? క్లియర్ మేడం. ఓకే, నేను 3 గ్లాసెస్ తీసుకున్నానండి ఫ్రెండ్స్. 3 గ్లాసెస్ లో ఒక గ్లాసులో డ్రింకింగ్ వాటర్ అండి, ఇది మామూలు వాటర్. మాకు ఆక్వాగార్డ్ ఉందండి, దాంట్లో వాటర్ ఫ్రెండ్స్. ఇది అందరికీ తెలుసు కదా, ఏమంటారండి దీన్ని? కూల్ డ్రింక్. డ్రింక్ అనేసి తెగ తాగేస్తూ ఉంటారు కదండి జనాలు. ఇది కూడా తాగచ్చా లేదో చూద్దామండి. ఓకే, ఓకే. అదేవిధంగా మన ఐఎంసి ఫ్యామిలీలో చాలా అద్భుతంగా మన బాడీని ఆల్కలైన్ చేసే అద్భుతమైన ప్రొడక్ట్ గోమూత్ర ఫ్రెండ్స్. దీన్ని కూడా నేను ఒక గ్లాసులో తీసుకుంటున్నాను. ఓకే, అసలు ఇది రెగ్యులర్ గా యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతుందో ఒకసారి చూద్దామండి. ఇది మీ అందరికీ తెలుసు కదండి, యూనివర్సల్ ఇండికేటర్ అంటారండి. పిహెచ్ వాల్యూని మనం డిసైడ్ తెలుసుకోవడానికి ఈ ఇండికేటర్ని యూజ్ చేస్తారండి. ఇది మనకి బయట దొరుకుతుంది, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరింట్లో వాళ్ళు చూసుకోవచ్చు. ఓకే అండి, ఫస్ట్ నేను మనం ఏదైతే డ్రింక్ ఉందో ఆ డ్రింక్ లో వేసే ప్రయత్నం చేస్తాను. ఓకే అండి, అదేవిధంగా నేను తాగిన వాటర్, అదేవిధంగా గోమూత్రంలో కూడా వేసాను ఫ్రెండ్స్. ఓకే, ఇది వాటర్, మధ్యలో వాటర్ ఫ్రెండ్స్. ఓకే అండి, ఏదండి ఏది కరెక్ట్ మన బాడీకి? దీన్ని ఏమంటారండి? పిహెచ్ వాల్యూ తెలిసే షీట్ కదండి. మీరు ఇలా ప్రతి ఒక్కటి చూడండి, ఇది దేనికి దగ్గరగా ఉందండి? పిహెచ్ బ్యాలెన్స్ తెలుసుకోవడానికి మనం తాగే డ్రింక్ ఎక్కడుందండి? 2లో ఉందండి ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది 4లో ఉంది. మనం తాగే వాటర్, డ్రింకింగ్ వాటర్ ఫ్రెండ్స్. అదేవిధంగా గోమూత్ర, గోమూత్ర ఎక్కడ ఉందండి? 9 ఆర్ 8. చూడండి, పిహెచ్ బ్యాలెన్స్ షీట్ లో ఇలా తెలుస్తుంది. మన బాడీకి ఎంత పిహెచ్ వాల్యూ ఉండాలో మనకి ఎవరికైనా ఐడియా ఉందండి ఫ్రెండ్స్? యాక్చువల్లీ పిహెచ్ బ్యాలెన్స్ షీట్ ఇలా ఉంటుందండి. ఈ 7 బిలో ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి కూడా ఎసిడిక్ నేచర్ తో ఉంటది అనమాట అండి. ఇది ఎసిడిక్ నేచర్ ఉన్న లిక్విడ్ ఏదైనా సరే మన బాడీకి మంచిది కాదు. బాడీలో చాలా డెఫిషియన్సీస్ స్టార్ట్ అవుతాయి అనమాట అండి. అదే మనం 7 తర్వాత ఉన్న ప్రతి పిహెచ్ వాల్యూని చాలా అద్భుతంగా మన బాడీకి యూజ్ అవుతుంది అనమాట అండి. ఇదే విషయాన్ని నేను ఐఎంసీలోకి వెళ్ళిన తర్వాత తెలుసుకోవడం జరిగిందండి. ప్రతి ఒక్కరికి ఇదే విషయం తెలియచేద్దామని అనుకుంటున్నాను. ఆల్కలైన్, ఆల్కలైన్ బాడీకి ఎంత అవసరం అంటే మనం ఇప్పుడు తాగే వాటర్లో ఆల్కలైన్ లేదు ఫ్రెండ్స్. ఉందండి? లేదు. అలా అని మనం సమ్మర్ వచ్చింది కూల్ డ్రింక్స్ తాగుతున్నారు కదండి, కూల్ డ్రింక్స్ లో ఏముందండి? ఎసిడిక్ నేచర్ ఉంది. ఇలా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మీ ఇంట్లో మీరు ఏదైతే తాగుతున్నారో దాన్ని ఒకసారి ఇలా ఇండికేటర్ తీసుకుని టెస్ట్ చేయండి ఫ్రెండ్స్. టెస్ట్ చేయడం వల్ల ఏం జరుగుద్ది అంటే మన బాడీకి ఏది అవసరమో దాన్ని ఇవ్వడానికి మనం ప్రయత్నించవచ్చు ఫ్రెండ్స్. అర్థమవుతుంది కదా? ఆల్కలైన్ అనేది బాడీకి చాలా అవసరం అండి. ఇప్పుడు మేము మేడం మరి వేసవిలో చాలా దాహంగా ఉంటది కదా, ఆ ప్లేస్ లో మేము ఏం చెయ్యాలి అంటే మన ఐఎంసి ఫ్యామిలీలో జీవన్ శక్తి రస్ అని అద్భుతమైన ప్రొడక్ట్ ఉందండి. దాన్ని 2 స్పూన్స్ గ్లాస్ వాటర్ లో తీసుకుని జస్ట్ మిక్స్ చేసుకుని తాగడం ద్వారా కూడా చాలా హ్యాపీగా హెల్దీగా ఉండొచ్చండి. కూడా ఫ్రెండ్స్
పిల్లలకు కూడా మన జీవన శక్తి రసం ఇవ్వడం ద్వారా వాళ్ళకి బాడీకి కావాల్సిన ఎనర్జీ చాలా ఈజీగా అందుతుందండి. ఓకేనండి. అదేవిధంగా వాటర్ ఎలా మేడం? మరి మేము కూడా ఆక్వాగార్డ్ వేయించుకున్నామండి. ఎలా? వాటర్ డైలీ తాగుతాం కదండి. ఆ తాగే వాటర్ని మనకి బాటిల్ అవైలబుల్గా ఉందండి. ఇప్పుడు ప్రజెంట్ మన ఐఎంసీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కళ్ళు ఒక ఫ్యామిలీకి ఒక బాటిల్ తీసుకుని డేలో 1 లీటర్, ప్రతి ఒక్కళ్ళు 1 లీటర్ తాగినా మనం చాలా డిసీజెస్కి దూరంగా ఉండొచ్చండి ఫ్రెండ్స్. ఓకేనండి. అదేవిధంగా ఒక 2-3 మంత్స్కి ఒకసారి ఈ గోమూత్ర యూజ్ చేయడం ద్వారా చాలా అద్భుతమైన రిజల్ట్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఫస్ట్లో చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేదాన్ని ఇదే గోమూత్ర తాగడానికి. ఇప్పుడు మీ ముందు నేను తాగే ప్రయత్నం చేసి చూపిస్తానండి. అలా తాగడం వల్ల నేను చాలా డిసీజెస్కి చాలా దూరంగా ఉన్నాను. ఓకేనండి. ఒక 15 to 20 ml గోమూత్ర తీసుకోండి ఫ్రెండ్స్. మనం ఏదైతే వాటర్ తాగుతామో, ఓకే, ఇలా తాగడం వల్ల మన బాడీకి కావాల్సిన ఆల్కలైన్, ఓకేనండి. నేను మీ ముందే తాగాను కదా, అసలు ఏ విధమైన బ్యాడ్ స్మెల్ ఉండదు. చాలా హ్యాపీగా తాగొచ్చు. ఫస్ట్లో నేను కూడా దీన్ని టేస్ట్ చేయకముందు అమ్మో గోమూత్రం తాగాల, అమ్మో నా వల్ల కాదు అనుకునేదాన్ని. ప్రజెంట్ అయితే చాలా ఈజీగా నా పిల్లలకు కూడా, నాకు 2 పిల్లలండి, పాప బాబు, వాళ్ళిద్దరికి కూడా చాలా హ్యాపీగా దీన్ని ఇవ్వడం జరుగుతుందండి. వాళ్ళు కూడా ఫస్ట్లో అమ్మో అనేసి అన్నారు, కానీ ఇప్పుడైతే చాలా ఈజీగా తాగేస్తున్నారండి ఫ్రెండ్స్. ఇలా తాగడం వల్ల ఏంటి ఉపయోగం? ఈ గోమూత్ర వాత పిత కఫ దోషాలని సమతుల్యం చేస్తుందండి ఫ్రెండ్స్. ప్రతి మనిషిలోనూ త్రిదోషాలు ఉంటాయి కదండి, వాటిని సమతుల్యం చేసి మన బాడీకి కావాల్సిన ఆల్కలైన్ ఇస్తూ చాలా యాక్టివ్గా మనం ఉండడానికి చాలా సహాయపడుతుంది. చాలా అద్భుతమైన ప్రోడక్ట్ అండి. ఇందులో ఏముంటది మేడం? ఏముంటదంటే గోమూత్రని డైరెక్ట్ గా తీసుకోరండి, దీన్ని ఫిల్టర్ చేసే దాన్ని ఆవిరి పట్టి దాంట్లో ఇలాచి, శ్రీ తులసి కలిపి మిక్స్ చేసి మనకి ఈ బాటిల్ మన ఇంటి దాకా వచ్చే ప్రయత్నం చేస్తున్నారండి. చాలా అద్భుతం ఫ్రెండ్స్. మనం ఎంత అంటే ఇప్పుడున్న డిసీజెస్ నుంచి 100%, నేను 90% అంటలేదు ఫ్రెండ్స్, 100% సేఫ్ జోన్ లో మనం ఉండొచ్చు. ఈ ప్రోడక్ట్ మన ఫ్యామిలీలో ఎవ్రీ 3 months ఒక బాటిల్ వాడడం ద్వారా చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఓకేనండి. ఓకే మేడం, ఓకే మేడం, రేట్ చెప్పండి అని మీరు అనుకోవచ్చు. దీని రేట్ 420 రూపీస్ అండి. మీరు ఒకవేళ అసోసియేట్ అంటే మీరు ఐడి తీసుకుంటే దీని మీద 10% వస్తుందండి ఫ్రెండ్స్. ఇది ఎంత అద్భుతం అండి. మనం బయట ఏ మార్కెట్లో అయినా మనకి రూపాయి కూడా తగ్గిస్తున్నారా? లేదు కదా. అక్కర్లేని ప్రోడక్ట్లన్నీ కొనుక్కు తెచ్చుకుంటున్నాం కదా. ఆ ప్రాబ్లం ఏమీ లేకుండా చాలా హ్యాపీగా దీన్ని యూజ్ చేసుకుంటూ 125 బీవీస్ కూడా వస్తాయి. మనకి మెయిన్ బిజినెస్ వాల్యూమే కదండి. ప్రతి ఒక్కళ్ళు బిజినెస్ వాల్యూమ్ అంటే ఏంటండి? మెయిన్ మన ప్రతి ఒక్కరికి మన బ్లెస్సింగ్ వాల్యూ అని కూడా అనొచ్చు. ఇది ఇచ్చిన ప్రతి ఫ్యామిలీ నుంచి మనకి బ్లెస్సింగ్ వస్తుందండి ఫ్రెండ్స్. ఇద్దామా మరి? ఈ రోజు నుంచి ప్రతి ఒక్కళ్ళు వాడతారా? వాడండి ఫ్రెండ్స్. 2-3 months కైనా ఒక బాటిల్ యూజ్ చేయండి మీ ఫ్యామిలీ కోసం. ఓకేనండి. థ్యాంక్ యూ. అదేవిధంగా మీకు ఇంకొకటి ఏమో చేసి చూపిస్తానండి. ఓకే, ముఖ్యంగా లేడీస్ కోసం చెప్తున్నానండి. ముఖ్యంగా లేడీస్ ఏం యూజ్ చేస్తామండి ఫేస్ కి? ఏదో ఒక ప్రోడక్ట్ అయితే యూజ్ చేస్తాం. నేను బ్రాండ్ ప్రమోట్ చేయట్లేదండి. ఏదో ఒక ప్రోడక్ట్ అయితే యూజ్ చేస్తాం కదా. ఆ ప్లేస్ లో మన ఐఎంసి ఆల్మండ్ క్రీమ్ అద్భుతంగా పనిచేస్తుందండి. ప్రతి ఒక్కళ్ళు నేచురల్ అంటే ఆర్గానిక్ బేస్ లో, ఆయుర్వేదిక్ బేస్ లో మనకు దొరికే ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల ఎంత బెనిఫిట్స్ ఉన్నాయి అనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి. ఓకే, నేను ఇదే డెమో మీకు చేసి చూస్తాను. ఇది బయట ప్రోడక్ట్ కదా, ఈ బయట ప్రోడక్ట్ ని నేను ఇక్కడ తీసుకున్నానండి హ్యాండ్ మీద. ఓకే, అదే ఐఎన్సి ప్రోడక్ట్ అయినటువంటి ఆల్మండ్ క్రీమ్. ఇక్కడ అద్భుతం ఏంటంటే అండి, బయటది యూజ్ చేసినంత కూడా ఇక్కడ యూజ్ చేయక్కర్లేదు. చాలా లిటిల్ బిట్ యూజ్ చేసుకోవచ్చు. దాని రిజల్ట్ చాలా బాగుంటది ఫ్రెండ్స్. ఓకేనండి. నేను బయట ప్రోడక్ట్ ఈ హ్యాండ్ మీద తీసుకున్నానండి. ఓకే, దీన్ని నేను
రాసే ప్రయత్నం చేస్తున్నాను. ఓకే ఓకే. అదేవిధంగా ఐఎన్సి యొక్క ఆల్మండ్ క్రీమ్. ఇక్కడ ఇది ఎంత అద్భుతమైన ప్రొడక్ట్ అంటే ఇది మన స్కిన్ ని, మన చర్మ రంధ్రాలు ఉంటాయి కదండి, దాని ద్వారా అబ్జార్బ్ చేసేసుకుంటది. చాలా హ్యాపీగా, అంటే మనం ఏదో పూత పూసినట్టు కాకుండా చాలా న్యాచురల్ గా అనిపిస్తుంది అనమాట. దీన్ని మళ్ళీ నేను ప్రయత్నిస్తున్నానండి. ఏమవుతుందండి, ఇది తెల్లటి పొరలాగా ఏర్పడుతుంది, అంతే తప్ప స్కిన్ అబ్జర్వ్ చేసుకోవట్లేదు. మీకు గమనిస్తున్నారు కదా. ఓకే, సో మెనీ టైమ్స్ నేను రాసే ప్రయత్నం అయితే చేశాను. ఇదేమైందండి, ఆల్రెడీ అబ్జర్వ్ చేసేసుకుంది. ఎంత న్యాచురల్ ప్రోడక్ట్ అంటే అండి, నో కెమికల్ ఫ్రెండ్స్, కెమికలే లేదు, చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్. ఓకే అండి, దీనికి డిఫరెన్స్ ఏంటి, మన ఫేస్కి మనం ఏం యూస్ చేస్తున్నాం, ఆ ప్లేస్లో ఏది యూస్ చేసుకుంటే మనం హ్యాపీగా హెల్తీగా ఉండొచ్చు. జస్ట్ మీకు చిన్న డెమో చేసి చూపించానండి. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. మనం ఫేస్కి ఎందుకు యూస్ చేస్తున్నాం, కొంచెం బ్రైట్గా కనిపించాలి, అంతేగాని కెమికల్ బూస్ట్ చేసుకుని మన ఫేస్ని మనమే పాడు చేసుకోవడానికి కాదు కదండి. ఓకే, అసలు ఆల్మండ్ క్రీమ్లో ఏముంది చెప్పే ప్రయత్నం చేస్తానండి. ఆల్మండ్ క్రీమ్లో ఆల్మండ్ ఆయిల్ ఉందండి, శాండిల్ ఆయిల్ ఉంది, ఘృతకుమారి ఆయిల్ ఉంది, రోజ్ సార్ ఉందండి. ఇది 100% ఆయుర్వేదిక్ బేస్లో తయారైన ప్రోడక్ట్ ఫ్రెండ్స్. ఓకేనండి, అదేవిధంగా ఫెయిర్ అండ్ లవ్లీలో ఏముందండి, అల్యూమినియం హైడ్రేట్ ఉంది, గ్లిజరిన్ ఉంది, మిథైల్ పారాబిన్ ఉందండి, అదేవిధంగా పాల్మారిక్ యాసిడ్స్ ఉన్నాయి. ఏమున్నాయండి ఇందులో, అన్ని కెమికల్. మనం పోయి దేనికి రాసుకుంటాం, మన ఫేస్కి మనమే పులుముకుంటున్నాం. అది కరెక్టేనంటారా? ఇక్కడ ఏదో యూస్ చేసేవాళ్ళం, దాన్ని తీసేసి ఇక్కడ న్యాచురల్ బేస్లో దొరికే ప్రోడక్ట్ యూస్ చేసుకోవడం వల్ల ఎంత హ్యాపీ అంటే, ఇప్పుడు నా పాప 11 ఇయర్స్ అండి, నా పాపకి నేను న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్న ప్రొడక్ట్స్ మాత్రమే ఇస్తున్నానండి, ప్రతి ఒక్కటి కూడా. ఇది నేను చాలా హ్యాపీగా చెప్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు ఆ ఏజ్లో ఇంత అదృష్టం దొరకలేదు, ఇప్పుడు నా పాపకు దొరికింది, చాలా హ్యాపీగా చెప్పగలుగుతున్నాను. చాలా అద్భుతం అండి, చాలా అద్భుతం. నేను చాలా హ్యాపీగా చెప్తానండి ఐఎంసీ గురించి, ఎందుకంటే నేను దీనివల్ల చాలా బెనిఫిట్ పొందాను, అది కూడా మీకు చెప్తాను. ఓకే మేడం, ఇది రేట్ చెప్పండి. ఇది ఎంఆర్పి 90 రూపీస్ ఫ్రెండ్స్. ఇదైతే 25 గ్రామ్స్, ఇది 68 రూపీస్ అండి. ఇదెంతండి, 90 రూపీస్. ఇది మనం యూసేజ్ లో కూడా దీన్ని ఎలా యూస్ చేస్తున్నామండి, చాలా లెంత్ ఎక్కువ తీసుకుంటున్నాం. ఇది చాలా లిటిల్ బిట్ తీసుకుంటే మన ఫేస్ అంతా అబ్జర్వ్ అయిపోతుంది, స్ప్రెడ్ అయిపోతుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. ఎంత హ్యాపీ అంటే యూస్ చేస్తే తెలుస్తుంది ఫ్రెండ్స్. నేను ఎంత హ్యాపీగా ఎలా చెప్పగలుగుతున్నానంటే యూస్ చేయడం వల్ల చెప్పగలుగుతున్నాను. మీరందరూ కూడా మీ ఫ్యామిలీస్ లో కూడా అమ్మాయిలు ఉండుంటారు కదా, అమ్మాయిలే అవసరం లేదు, ప్రతి